హలో హాయ్ అందరికీ నమస్తే. ఇప్పుడు మేము మహాబలిపురం వచ్చాము. మహాబలిపురంలో చాలామంది రికమెండ్ చేశారు ఈ సీ షెల్ మ్యూజియంని తప్పకుండా విజిట్ చేయమని. ఇప్పుడే సీ షెల్ మ్యూజియంకి వచ్చాము. ఇక్కడ ఏమేమి ఉంటాయో నా వీడియో ద్వారా మీకు అందరికీ చూపిస్తాను. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగుంది. దూర ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళకు పార్కింగ్కి మంచిగా ఉంది స్పేసు. ఎంట్రన్స్ ఇది డైనోసార్ థీమ్ అనుకుంటా. ఇంకా లోపలికి వెళ్ళి ప్రైస్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది తెలుసుకుందాం. బుకింగ్ కౌంటర్ అయితే ఇది. ఇక్కడ 2 టైప్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయి. కాంబో ఆఫర్, ఫుల్ కాంబో అయితే 400, సింగిల్గా అయితే 200. టికెట్ తీసుకున్నాము. ఈచ్ పర్సన్కి 400 రూపీస్ పడింది. 400 కాంబోలో మనకి 7 ఐటమ్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఎంట్రన్స్ చాలా మంచిగా ఉంది. ఇది మినీ ఏషియా అండ్ మినరల్ మ్యూజియం. ఈ మ్యూజియం చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూడండి ఎంత మంచిగా ఉందో. వాటర్ పడుతూ చాలా బాగుంది. మంచిగా చిన్న గవ్వలతో ఈ మిర్రర్ని చాలా బాగా రెడీ చేశారు. చూడండి ఎంత మంచిగా ఉందో. మెయింటెనెన్స్ అయితే చాలా మంచిగా చేశారు. ఈ ఆర్ట్ అయితే చాలా బాగుంది. మొత్తం గవ్వలతో చేశారు. ఈ షార్క్ ఫిష్ గాడు అయితే పొడుద్దామన్నట్లు పిల్లి ఇచ్చాడు. చాలా మంచిగా ఉంది. ఈ మెర్లైన్ గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టారు. చదవాలి, అంత ఓపిక లేదు. ఇంకా చాలా చూడాలి కదా. అలా ఇక్కడ మినీ వాటర్ ఫాల్ దగ్గర నుంచి పక్కకి వెళ్తే ఈ ఆట కూడా చాలా బాగుంది. కళ్ళతో చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ ఎలిఫెంట్తో ఆట కూడా చాలా బాగుంది. ఏదో వేరే ప్రపంచానికి వచ్చినట్లు ఉంది. నేనే సముద్రం లోపలికి ఉన్నట్లు అనిపిస్తుంది. నాకు అనుభూతి చాలా మంచిగా ఉంది. సముద్రంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఈ ఆర్ట్స్ అన్నీ చాలా మంచిగా అమర్చారు ఇక్కడ. ఇక్కడ వచ్చిన వాళ్ళు పిక్స్ తీసుకోవడానికి ఇలా ఒక ఫోటో ఫ్రేమ్ పెట్టారు. చాలా మంచిగా ఉంది. ఫొటోస్ కూడా తీసుకొచ్చి ఈ ఫ్రేమ్లో నిల్చొని మేము కూడా తీసుకుంటున్నాము. చిన్న గవ్వలతో మధ్యలో లైట్స్ పెట్టి చాలా మంచిగా అరేంజ్ చేశారు. ఇది చాలా బాగుంది. సీ షెల్ గార్డెన్ అని చెప్పి దీని గురించి ఇన్ఫర్మేషన్ కూడా పెట్టారు. చిన్న గవ్వలతో చూడండి ఒక ఫ్లవర్ లాగా చేశారు. బాగా చూస్తే అర్థమవుతుంది. శంఖాలతో చేశారు ఇదంతా. ఇప్పుడే ఒక అద్భుతాన్ని చూశాను. ఇక్కడ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ మినీ వాటర్ ఫాల్స్ కింద ఈ సెట్టింగ్ కూడా చేశారు. లైవ్ ఫిషెస్ ఇవి చాలా మంచిగా జీవిస్తున్నాయి ఇక్కడ. వాటి ఫుడ్ టైం అనుకుంటా, ఫుడ్ కోసం దగ్గరకు వస్తున్నాయి. చాలా మంచిగా ఉంది. ఈ మ్యూజియంలో ఈ ఆర్ట్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. టోటల్గా 23 ఎలిఫెంట్స్తో చేశారు. ఈ ఆర్ట్ మామూలుగా లేదు. మీరు కూడా ఒకసారి చూడండి. ఇదే మినరల్ మ్యూజియంకి ఎంట్రీ అయితే ఇలా ఉంది.
అబ్బా చాలా చల్లగా ఉంది, మంచిగా మెయింటైన్ చేస్తున్నారు, ఫుల్ ఏసీ పెట్టినట్టున్నారు. ఇక్కడ పురాతనమైనవన్నీ మ్యూజియంగా పెట్టినారు. ఈ స్టోన్ అయితే చాలా మెరుస్తూ ఉంది, చాలా మంచిగా ఉంది. ఓకే, ఇది స్టోన్ గ్యాలరీ అనుకుంటా. మినరల్ రెయిన్బో అంట. ఈ మినరల్ మ్యూజియం అయితే మామూలుగా లేదు, చాలా మంచిగా ఉంది, వెల్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఫుల్ ఏసీతో ఉంది ఇది. చాలా రకాల స్టోన్స్ అయితే ఉన్నాయి. స్టోన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా నచ్చుతుంది ఇది. ఇక్కడ ఉన్న స్టోన్స్ అన్నీ ఇవే, రకరకాలు ఉన్నాయి. ఇక్కడితో మన మినరల్ స్టోన్ మ్యూజియం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక మ్యూజియం వెళ్తాం. ఇదే ఎగ్జిట్. మళ్ళీ ఆర్ట్ గ్యాలరీలోకి వచ్చాము. నుంచి బయటికి రాగానే ఈ ఆర్ట్ దగ్గరకు వస్తాము. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. పైన ఏముందో చూద్దాం. పైన ఏమీ లేదు, పైనుంచి వ్యూ చూడడానికి ఇది ఏర్పాటు చేశారనుకుంటా. మీరు గమనించారా, ఇక్కడ ఒక బోట్ కూడా ఉంది. పైనుంచి వ్యూ చాలా బాగుంది, అయితే చాలా బాగుంది. కిందికి దిగడానికి ఇక్కడ కూడా ఒక వే ఉంది, పైకి కిందికి దిగడానికి. అటువైపు నుంచి ఎక్కాను, ఇటువైపు నుంచి దిగుతున్నాను. మళ్ళీ ఎంట్రన్స్లో నుంచి బయటికి వెళ్తున్నాము, ఎగ్జిట్. ఇంకా అటువైపు ఉన్నాయి చూడ్డానికి. ఇదో మ్యూజియంకి వెళ్తున్నాము, ఇదే ఎంట్రన్స్. ఎంట్రన్స్ చాలా బాగుంది, మంచిగా గార్డెన్ ఉంది ఇక్కడ. ఇదే మ్యూజియం ఎంట్రన్స్. మ్యూజియం చాలా బాగుంది. శంఖములు ఉన్నాయి ఇక్కడ చాలా. ఇవి గ్లాస్తో అంతా పెట్టారు, వీటిని టచ్ చేయకూడదంట. వీటిని చూస్తే మన హిస్టరీ ఏంటో తెలుస్తుంది. ఇక్కడ ఒక టాయ్ ట్రైన్ కూడా ఉంది. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది, చాలా బాగా నచ్చిందంట. ట్రైన్ పైలట్ తల్లి. వీటి గురించి బుక్స్ కూడా ఉన్నాయి. ఇవే ఆ బుక్స్. ప్లానెట్ ఓషన్ అంట. డైరీలు కూడా ఉన్నాయి, మా పాప కూడా చెప్తుంది. ఇక్కడ డోంట్ టచ్ అని కూడా పెట్టారు. ఇక్కడ చాలా చిన్నవి కూడా ఉన్నాయి. నత్త అనుకుంటా, అది చిన్న శంఖం కూడా ఉంది. ఇవేంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి.
బాగుందా? నచ్చిందా నీకు? ఈ మ్యూజియం బాగుందా? ఇదే ఫ్రెండ్స్, ఈ మ్యూజియంలో ఇలా రకరకాల గవ్వలు, శంకుచక్రాలు, ఇవన్నీ శంఖంలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద ఉన్నాయి శంఖాలు. పక్కకు రా తల్లి. ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న ఉన్నాయి, చాలా చిన్న చిన్న గవ్వలు ఉన్నాయి. గవ్వలు చాలా బాగున్నాయి. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనకి ఇంపోర్ట్ అయ్యాయి. వీళ్ళు మ్యూజియంలో పెట్టి ఇలా మనకు చూపిస్తున్నారు. ఈ శంఖం అయితే చాలా క్యూట్గా ఉంది, చాలా పెద్దగా, చూడడానికి చాలా మంచిగా ఉంది. టోటల్గా 4 గ్యాలరీస్ ఉన్నాయి. ఫస్ట్ గ్యాలరీ, సెకండ్ గ్యాలరీ, థర్డ్ గ్యాలరీ అండ్ 4 గ్యాలరీ. 4 గ్యాలరీస్లో సేమ్ ఇంతే. ఏమంటే ఇవి పెద్దవి చిన్నవి అలా మారుతున్నాయి. మనం ఇప్పుడు 4th గ్యాలరీలోకి వెళ్తున్నాము. 4th గ్యాలరీలో శంఖాలు ఎక్కువ ఉన్నాయి. ఇవి మీడియం సైజ్ ఉన్నాయి, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. అవి ఎలా వృద్ధి చెందుతాయో అనేది ఆట రూపంలో చూపించారు. ఇప్పుడు ఇంకా మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము, నెక్స్ట్ మ్యూజియం. హలో హాయ్ అందరికీ నమస్తే. ఇప్పుడు మేము మ్యూజియంకి వచ్చాము మహాబలిపురంలో. ఈ మ్యూజియంలో టోటల్గా 4 గ్యాలరీస్ ఉన్నాయి. అన్ని గ్యాలరీస్లో ఇలా ఓల్డ్వి సేకరించినవన్నీ ఇక్కడ పెట్టారు. మ్యూజియం అయితే మామూలుగా లేదు, తప్పకుండా విజిట్ చేయండి, ఒకసారైనా తప్పకుండా చూడాల్సింది. మ్యూజియం నుంచి బయటికి రాగానే అలా వెళ్ళడానికి ఒక వే ఉంది, అక్కడేముందో కూడా చూద్దాం. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి VR గేమ్స్ కూడా ఉన్నాయి, చూద్దాం. అన్నీ ముందు ముందు చూపిస్తారు మన వీడియోలో. అబ్బో చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ వాటర్ పడుతూ చాలా బాగుంది. ఇది ఫిషింగ్ మ్యూజియం అంట. లోపలికి వెళ్ళి చూద్దాం ఫిషింగ్ మ్యూజియంలో ఎలా ఉందో. మ్యూజియం ఎంట్రన్స్ చాలా మంచిగా ఉంది. ఇది తిరుగుతుంది డోర్ ఓపెన్కి. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ ఫిషెస్ అన్నీ ఉన్నాయి, కిచెన్ లాగా. ఓకే, ఫిషింగ్ బోట్స్ గురించి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫిషింగ్ బోట్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ రకరకాల బోట్స్ అవన్నీ ఉన్నాయి, వాళ్ళు ఎలా నడుపుతారో, వాళ్ళకు హెల్ప్ అయ్యేవి ఏంటో అన్నీ ఉన్నాయి ఇక్కడ. పాతకాలంలో వాళ్ళు యూజ్ చేసే ల్యాంప్ కూడా ఉంది ఇక్కడ. మా పాప కూడా చెప్తుంది. మన పూర్వీకులు ఆదిమానవులు ఎలా ఉన్నారనేది కూడా ఈ ఆర్ట్లో మంచిగా చూపించారు. ఈ మ్యూజియం చాలా చాలా మంచిగా ఉంది. ఒక్కసారైనా తప్పకుండా చూడవలసింది. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది ఈ మ్యూజియంలో, హిస్టరీ గురించి.
నెక్స్ట్ మ్యూజియం వచ్చి ఇలా ఉంది, మామల్లా ఫిష్ మ్యూజియం. ఎంట్రన్స్ ఇలా ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం. ఫిష్ మ్యూజియం అంట, లైవ్ అంట. 100 రూపీస్ అంట. ఓకే, ఇక్కడ రకరకాల ఫిషెస్ పెట్టారు. స్మాల్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ అక్వేరియంలో, లైవ్ ఫిషెస్ అన్నీ. చాలా ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ, చాలా మంచిగా ఉంది. ఓయ్ బా, కోపం వచ్చింది దానికి. ఇక్కడ నీము ఫిష్ కూడా చూశాను, అది అక్కడ దాకుంది, వెళ్తుంది. అదే నీము ఫిష్. ఏం పేరు చాప పేరు? నింబు కాదు, నీము. డైనోసార్ మ్యూజియంలోకి వెళ్తున్నాం. కదులుతాను చూడండి ఇది. రియల్గా డైనోసార్ పార్క్ వచ్చినట్లే ఉంది. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, మనం కూడా బాగా ఎంజాయ్ చేస్తాం, పెద్దోళ్ళం కూడా. చాలా బాగుంది థీమ్. వీటన్నిటిలో ఇదే బర్త్. ఇక్కడ డైనోసార్ గుడ్డు కూడా పెట్టాడు. డైనోసార్లలో ఇది చాలా మంచిదంటే ఎవరికి హార్మ్ చేయదు కాబట్టి మంచిది అయిపోయింది. వెళ్తున్నాము పెరల్ మ్యూజియం. ఓ, ఎంట్రన్స్ ఎక్కడుంది? ఓకే, పెరల్ మ్యూజియం ఎంట్రన్సే ఇది. ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుందో. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అంతే, మ్యూజియంకి పెరల్స్ ఉన్నాయి అన్నీ. ఇక్కడ రాజుల కాలం కిరీటం ఉంది, కిరీటం చాలా మంచిగా ఉంది. పెరల్ మ్యూజియం నుంచి బయటికి రాగానే ఇక్కడ మాయా బజార్ అని ఉంది. చూద్దాం మాయా బజార్లో ఏమేమి ఉంటాయో. ఓకే, మాయా బజార్ అంటే స్టూడెంట్స్ గ్యాలరీ అంట, ఫుల్ క్రాఫ్ట్ అంట, ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అంతే, అది అయిపోగానే బయటకు వస్తే ఇక్కడ ఐ లవ్ మహాబలిపురం అని ఇక్కడ ఒక థీమ్ ఉంది. ఇంతే ఫ్రెండ్స్, ఇదైతే వర్తే 400 రూపీస్కి మంచిగా మ్యూజియం అంతా సెట్టింగ్ చేశారు. తప్పకుండా మహాబలిపురం వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేస్తే మంచిదే కదా. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.